మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మొత్తానికి 16 రోజుల సుదీర్ఘమైన పోరాటం, మృత్యువుతో పోరాటం, మృత్యు కోరలతో పోరాటం, సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం పోరాటం. ఇన్ని రోజుల తర్వాత, ఇంత పోరాటం తర్వాత అందరూ ఆసక్తిగా, ఆందోళనగా, ఆతృతగా దేశమంతా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆఖరికి నిన్న సాయంత్రం ఒక మృతదేహం ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి బయటకు తీశారండి మన వాళ్ళు. ఒక దేహం, అతను 40 సంవత్సరాల యువకుడు, గురుప్రీత్ సింగ్, పంజాబ్ నుంచి వచ్చినటువంటి వాడు. వేరే కంపెనీ తరపున ఇక్కడికి వచ్చి ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి చెందినటువంటి ఆ సొరంగం పనిలో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నాడు. మిత్రులారా, ఓవరాల్గా అసలు ఈ 16 రోజులు ఏం జరిగింది ఏమిటి అనేది టకమని మనం ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత దీంట్లో ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఏం జరిగింది ఏమిటి, అసలు జాప్యం జరిగిందా ఏమిటి అనేటటువంటిది. ఏది ఏమైనా ఒక మృతదేహం బయటపడింది. ఇంకా 7 ఆచూకీ తీయాల్సి ఉంది. ఆ 7 సజీవంగా బయటపడతారన్నటువంటి నమ్మకం అయితే ఎవరికీ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఏ ఒక్కరైనా సజీవంగా బయటపడినా అది ఒక అద్భుతంగానే మనం భావించాలి. ఆ 7 కనీసం సజీవంగా బయటపడతారేమో ఆశిద్దాం, కోరుకుంటే తప్పులేదు కదా. కానీ ఈ మొత్తము రెస్క్యూ ఆపరేషన్, ఈ టన్నల్ నిర్మాణం, ఈ మొత్తం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మొదలైనటువంటిది, సుదీర్ఘంగా జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ ఒకసారి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఏమేమి జరిగింది అనేటటువంటిది ఒకసారి టకటక గుర్తు చేసుకొని, ఈ గురుప్రీత్ సింగ్ లాగే మిగిలిన వాళ్ళు కూడా నిర్జీవంగా బయటపడతారా, సజీవంగా వస్తారా అనేటటువంటి సస్పెన్స్ ఏదైతే ఉందో అది ఎలాగ కొనసాగుతూనే ఉంది. మిత్రులారా, దీని వెనక ఎవరు బాధ్యులు ఏమిటి అనేటటువంటిది 2 విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఒక్కసారిగా మనం ఈ జరిగినటువంటి ఘటనల పరంపర వరుస క్రమంలో ఒకసారి మనం చెప్పుకుందాం. ఫిబ్రవరి 22వ తేదీన 7 గంటల ప్రాంతంలో దాదాపు 50 మంది వర్కర్సు పనిలోకి వెళ్ళారు. ఆ సొరంగంలోకి, ఎస్ఎల్బిసి సొరంగంలోకి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సొరంగం పని జరుగుతుంది. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇదొకసారి గుర్తుపెట్టుకోండి. సో ఫిబ్రవరి 22వ తేదీన 50 మంది ఉదయం 7 గంటలకు వెళితే 8:22 ప్రమాదం ఒక చోట జరిగింది. అలాగే 8:40 రెండో ప్రమాద సూచన బయటకు వచ్చింది. 11 గంటల ప్రాంతంలో, ఉదయం 11 గంటల ప్రాంతంలో 42 మంది వర్కర్సు అక్కడ నుంచి పారిపోయి ప్రాణాలు చేతబట్టుకొని బయటికి వచ్చేశారు, సజీవంగా బయటపడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పోరాటము ఏదైతే చెప్పుకున్నామో, మృత్యువుతో పోరాటం, మృత్యువుతో యుద్ధం ఎవరు చేశారు? మొత్తం రంగంలోకి నేవీ దిగింది, ఆర్మీ దిగింది, రకరకాల నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, ఇవన్నీ కూడా నేషనల్ వైడ్, ఇటు స్టేట్ వైడ్ అన్ని ఆర్గనైజేషన్స్ దిగాయి. వేరే స్టేట్స్ నుంచి కూడా రెస్క్యూ దళాలు వచ్చాయి. అందరూ కూడా వేల చేతులతో ప్రయత్నాలు చేశారు. కానీ దారుణంగా అక్కడ ఆ గ్రిల్లింగ్ మిషన్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ ఇరుక్కుపోవడము, దాంట్లో ఉన్నటువంటి ఆ శిథిలాలు, సిమెంటు మట్టినైతే తీయగలరు కానీ అక్కడ దాన్ని కొయ్యడము, అంటే లోహం, అది ఐరన్ కాబట్టి ఐరన్ని కట్ చేసి దాని నుంచి ముక్కలుగా బయటకు తీసుకురావడము, ఆ కన్వేయర్ బెల్ట్ అనేటటువంటిది పనిచేయకపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. దాదాపు ఫిబ్రవరి 23న రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి అక్కడ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏమిటి అనేటటువంటిది లొకేట్ చేసేది. 24న ఇక ర్యాట్ మైనర్స్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి ఈ ర్యాట్ మైనర్స్ రంగంలోకి దిగడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 25న ఆ రెస్క్యూ టీమ్స్ ఈ టీఎంబీ అంటే టన్నల్ బోరింగ్ మెషిన్ని లొకేట్ చేయడం అనేటటువంటిది
అక్కడికి చేరుకోవడం అనేది అది ఇరుక్కుపోయింది, పని చేయకుండా సొరంగంలో ఇరుక్కుపోయింది అనమాట. ఆ టన్నల్ బోరింగ్ మెషిన్ అది అమెరికాకు సంబంధించినటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీకి చెందినటువంటిది. సో తర్వాత ఫిబ్రవరి 26 ఏమైంది, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ టీమ్స్ వచ్చాయి. అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే 2 రోజుల్లో ఈ ఆపరేషన్ ఫినిష్ చేస్తాం, రెస్క్యూ టీమ్స్ అన్నీ వచ్చేసాయి, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకువస్తామని చెప్పారు. కానీ పాపం ఆయన అక్కడ శిబిరం వేసుకొని అక్కడ కూర్చొని పనులన్నీ తనిఖీ చేస్తూ ఉన్నారు. తర్వాత మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. త్వరలోనే అంతా కూడా పని అంతా కూడా సఫలమై సక్సెస్ అయ్యి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. మార్చి 4న కన్వేయర్ బెల్ట్ పనిచేయడం ప్రారంభించింది. కానీ ఆ కన్వేయర్ బెల్ట్లో సిమెంటు, మట్టి, ఇసుక ఇట్లాంటివి తీయడం జరిగింది. కానీ ఇనప సామాన్లు అయితే బెల్ట్లో తీసుకురావడం అనేటటువంటిది సాధ్యం కాలేదు. ఎందుకంటే బెల్ట్ కట్ అయిపోతుంది కాబట్టి. అక్కడికి మార్చి 9న అంటే నిన్న మిత్రులారా ఒక బాడీ, అది కూడా అతని చేతికి వేసిన టాటూ, అతను ధరించినటువంటి ఒక రింగు, దాని ద్వారా అతను ఎవరు అనేటటువంటిది గుర్తించారు. బాడీ నిలువుగా ఉందంట, నిలబడి ఉంది. మొత్తం సిమెంటు దిమిస చేసి మొత్తం అంతా కూడా శిథిలాల మధ్యన కూరుకుపోయి ఉన్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటటువంటిది ఎంత అంటే ఆ మృత్యువు ఎంత భయంకరంగా ఉందో, ఎన్ని రోజులు ఎన్ని గంటలు లేదా ఎన్ని వారాలు, 16 రోజులైంది కదా, దగ్గర 2 వారాలు దాటిపోయింది కదా. సో ఎంత సమయాన్ని వాళ్ళు మెలకువగా ఉండి జీవితంలో ఉండి సజీవంగా ఉండి మృత్యువుతో పోరాడారు. ఆ సమయంలో ఎంత ఆత్రంగా, ఆదుర్దాగా, ఆందోళనగా మమ్మల్ని ఇక ఇప్పుడో అప్పుడో బయటకు వెళ్తారు అని చెప్పేసి ఎదురు చూశారు. ఆ మృత్యువుకి వాళ్ళు బ్రతికున్నటువంటి క్షణాలకి మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణ, ఇది ఎవ్వరూ ప్రపంచంలో నాకు తెలిసి ఏ కవి, ఏ రచయిత వర్ణించలేడు. ఎందుకంటే ఆ అనుభవం వాళ్ళకు సంబంధించింది, మనం ఊహించగలం అంతే. ఇంత విషాదమైనటువంటి మృత్యువు కోరల్లో వాళ్ళు చిక్కుకుపోయారు. సరే ఆ 7 కూడా సజీవంగానూ నిర్జీవంగానూ బయటపడతారు. అవకాశం లేదు సజీవంగా బయటపడడానికి. ఇప్పుడు బయటపడినటువంటి మృతదేహం యొక్క అవశేషాలు చూస్తే వాళ్ళు సజీవంగా వస్తారన్నటువంటి అవకాశం లేదు. కానీ మిత్రులారా, ఎక్కడో అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకుని 20 సంవత్సరాలుగా ఈ పని ప్రారంభించి 2-3 జిల్లాలకు ఎంతో నీరు బ్రహ్మాండంగా సాగునీటిని అందించి జిల్లాలే సస్యశ్యామలం అవుతాయి ఈ ప్రాజెక్టు ద్వారా అనుకున్నది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నాంచారు ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ఇప్పటికీ వస్తాయి, ఎప్పుడూ వస్తాయి. అవన్నీ కూడా వీటిని అన్నింటినీ పక్కన పెడితే ఇంత సుదీర్ఘమైనటువంటి ఇన్ని కిలోమీటర్లకు సంబంధించినటువంటి సొరంగాన్ని తవ్వడానికి అగ్రరాజ్యం లాంటి అమెరికా అతి ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలతో మనం టైఅప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టామే. ప్రపంచం ఎక్కడో అంగారక గ్రహంలోకి మనిషిని పంపుతున్నాం, అంతరిక్షంలోకి మనుషుల్ని పంపుతున్నాం, ఉపగ్రహాలని పంపుతున్నాం, మొత్తం విషయాన్ని అంతటినీ కూడా శోధిస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతగా మనిషి అభివృద్ధి చెందాడని చెప్పి మనం చంకాలు గుద్దుకుంటున్నాము, జేజేలు కొట్టుకుంటున్నాము. కానీ మిత్రులారా, ఆఫ్టర్ ఆల్ ఇన్ని కిలోమీటర్ల సొరంగంలో కనీసం కేవలం ఒక 15 లేదా 150 మీటర్లు ఈ మాత్రం దూరంలోనే చిక్కుకుపోయి ఉన్నటువంటి ఆ మనుషుల్ని, ఆ కార్మికుల్ని, ఆ శ్రామికుల్ని పాపం జీవితం చేత్తో పట్టుకొని బ్యాగులో పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఆ అమాయకుల్ని రక్షించే మెషినరీ మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? ఈ ప్రపంచంలో ఇంతగా మనిషి పురోగమిస్తున్నాడని చెప్పుకుంటున్నటువంటి ఈ సాంకేతిక యుగంలో, ఈ శాస్త్రీయ యుగంలో సొరంగాలు తవ్వే టెక్నాలజీ ఉంది, కానీ సొరంగంలో చిక్కుకుపోయే వాళ్ళని బయటికి తీసే టెక్నాలజీ లేదా? దిస్ ఈజ్ ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. ఇది ఎవరినో ఒక ముఖ్యమంత్రినో లేదా ప్రధానమంత్రినో లేదా ఈ శాస్త్ర సాంకేతికమైనటువంటి రీసెర్చ్ చేసేటటువంటి నిపుణులను వేస్తున్నటువంటి ప్రశ్న కాదు. అభివృద్ధి చెందామని
గొప్పలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్క సమాజం కూడా ఎవరిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. లేదా ఈ శాస్త్ర సాంకేతికమైనటువంటి పరికరాలు సొరంగాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటటువంటి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం మనిషికి ఉండి కూడా దాన్ని మనం వినియోగించుకోలేకపోయామా? ఇది క్వశ్చన్ అన్నమాట. సొరంగాలు తవ్వడమే కాదు, సొరంగాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని కూడా తీయగలిగేటటువంటి నైపుణ్యం ఉన్నప్పుడే సొరంగంలోకి నువ్వు వెళ్ళాలి. అది ఇక్కడ పాయింట్. ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, ఏమిటి అనేటటువంటిది అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మశోధన చేసుకోవాలి. ఈ విషయంలో ఇంత జాప్యం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఒకవేళ ఇలాగే జరిగితే భవిష్యత్తులో కూడా ఇలాగే అవుతుందా? సజీవంగా వెళ్ళిన వాళ్ళు నిర్జీవంగా బయటకు రావాల్సిందేనా? ఎవరి జీవితాలకి భరోసా లేదా? ఇక ఎవరు ఎలాంటి వాళ్ళు మరి అలాంటి క్లిష్టమైనటువంటి పనుల్లో పని చేయడానికి ఎవరు ముందుకొస్తారు? మనం ఎవరిని ఒకరిని తప్పు పట్టడం లేదు మిత్రులారా. ఇంత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగినటువంటి ఈ కాలంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలంలో ఒకటే ఒక ప్రశ్న, సొరంగం తవ్వడానికి ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్ళని తీయగలిగేటటువంటి ఎక్విప్మెంట్ని కూడా మనం పెట్టుకోవాలి. ఇది మనుషులందరూ ఈ ఘటనతో నేర్చుకుంటారు. చూద్దాం మిగిలిన 7గురి పరిస్థితి ఏమిటో తెలియదు మిత్రులారా. చాలా దయనీయంగా ఉంది, విషాదంగా ఉంది, కన్నీటి భరితంగా ఉంది. ఆ గురుప్రీత్ సింగ్ బంధువులు వాళ్ళకి ఏదో నష్టపరిహారం 20 లక్షలు 25 లక్షలు ఇవ్వచ్చు, కానీ పరిహారం కాదు. ఇట్లాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలి, శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిష్కారం కావాలి. అభివృద్ధి చెందిన అగ్రస్థాయిలో ఉన్నటువంటి దేశాల్లో కాదు, చిన్న చిన్న దేశాలకు కూడా ఆ శాస్త్ర సాంకేతికమైన పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి గుణపాఠం ఈ ఘటన మనకు చెబుతుంది. చూద్దాం మిగిలిన 7గురి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా బయటపడతారో ఏమిటో కోరుకుందాం. వాళ్ళలో ఎవరైనా సజీవంగా బతికి బయటపడితే మంచిదని. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.